కథ చెప్తాను, వింటారా? దిస్ ఇస్ అ పారబుల్ ఫ్రమ్ ది బైబిల్. ఒక యజమాని తన తోటలో పని వాళ్ళ కోసం బయట ఉంచును ఎదురు చూస్తూ ఉన్నాడు. తోటలో చాలా పని ఉంది, పని వాళ్ళు దొరకలేదు. సో నలుగురు పని వాళ్ళు 9 గంటల సమయంలో వచ్చి గడప కొట్టి, అయ్యా లోపల ఏమన్నా పని ఉందా అని అడిగినప్పుడు, లోపల తోటలో పని ఉంది, లోపలికి వెళ్ళండి, జీతం అంటే 10 దినార్లు ఇస్తాను, లోపలికి వెళ్ళండి అన్నాడు. 11 గంటల సమయంలో కూడా నలుగురు పని వాళ్ళు వచ్చి, అయ్యా పని ఉందా అంటే, ఉంది, లోపలికి వెళ్ళండి, 10 దినార్లు ఇస్తానన్నాడు. 12 గంటల సమయంలో కూడా పని ఉంది, లోపలికి వెళ్ళండి అని మరో నలుగురు పని వాళ్ళని పంపించాడు. 2 గంటల సమయంలో కూడా పని వాళ్ళు వచ్చి జీతం గురించి అడగలేదు, పని మాత్రం ఉందా అని అడిగారు. యజమాని పని ఉంది, లోపలికి వెళ్ళండి అన్నారు. 3 గంటల సమయంలో కూడా అయ్యా పని ఉందా అని వచ్చారు. ఉంది, లోపలికి వెళ్ళండి, తోటలో పని ఉంది, లోపలికి వెళ్ళండి అన్నారు. 4 గంటల సమయంలో మరో నలుగురు పని వాళ్ళు వచ్చి, అయ్యా పని ఉందా అని అడిగినప్పుడు, లోపలికి వెళ్ళండి, లోపల పని ఉంది అని యజమాని పంపించాడు. 4:30కి అంటే పని దిగిపోయే అరగంట ముందు కూడా యజమాని వాళ్ళకి పనినిచ్చాడు. ఆఖరిని వచ్చినటువంటి పని వాళ్ళు జీతం గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఆ యజమాని కూడా జీతం గురించి ప్రస్తావించలేదు. పని మాత్రం ఉంది, లోపలికి వెళ్ళండి అని పంపించాడు. సో అందరి పని వాళ్ళు పని ముగించుకుని జీతం కోసం నించున్నారు. నించున్నప్పుడు ఎలా నించున్నారంటే, 9 గంటలు వచ్చిన వాడు ముందు, తర్వాత 10, 11, 12, 2, 3:30, 4, 4:30 ఈ రకంగా లైన్లో నించున్నారన్నమాట జీతం కోసం. యజమాని ఒక్కొక్కరిని పిలిచి 10 దినార్ల చొప్పున అందరికీ ఇచ్చాడు. కానీ ముందొచ్చినటువంటి వాడికి ఒక అనుమానం వచ్చింది. నేను పొద్దుటి నుంచి తోటలో పనిచేస్తున్నాను కదా, అందరికీ ఒకే రకంగా ఎలా ఇస్తాడు యజమాని అని యజమానిని అడుగుదామని ముందుకొచ్చాడు. అయ్యా నేను 9 గంటలకు వచ్చాను కదా, పొద్దున పగలంతా శ్రమించాను, మరి నాకు 5 గంటలు వచ్చిన వాడికి సమానంగా ఇచ్చారే, ఇది ఎక్కడ న్యాయం అయ్యా అన్నాడు. యజమాని నవ్వుతూ, నేను నీకు చేసిన ఒప్పందం ఏమిటి? నేను నీతో చేసుకున్న ఒప్పందం ఏమిటి? నేను నీకు 10 దినార్లు ఇస్తానన్నాను, ఒక్క దినారమైన తగ్గించానా అన్నాడు. లేదయ్యా అన్నాడు. సో అందరికీ ఒప్పందం ప్రకారమే నేను ఇచ్చాను. నేను యజమానిని కదా, నా ఇష్టమైనట్లు నేను ఇచ్చుకునే హక్కు నాకుంది. సో మనం యజమానులకి ఒప్పందం ప్రకారం